గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్ శివ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఎలానో వీకెండ్ కాబట్టి సో మా మమ్మీని అడిగి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. చలో ఇంకా లేట్ ఎందుకు. సో ఇంకెక్కడ రావాలన్నా కూడా మమ్మీ వాళ్ళ మాట చెల్లుతుంది కాబట్టి ఇంకా మా మమ్మీ చైన్ తీసుకుని అంటే వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడు స్టూడియోకి వచ్చాము. అమ్మ ఈ షూ బాగుందమ్మా. నీకు అన్నీ బాగుంటాయి. నేను అన్నీ తక్కువ వస్తాయి. అదే అనమాట సంగతి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్ శివ. వీడియో ఏంటంటే సో చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఎలానో వీకెండ్ కాబట్టి సో మా మమ్మీని అడిగి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికో బ్లాగ్ మొత్తం చూడండి తెలుస్తుంది. అంటే దూరం ఏం కాదు, జస్ట్ లోకల్గా ఇక్కడే అనమాట. సో ఇంట్లో ఉండి 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 చాలా బోర్ కొడుతుంది అనమాట. సో మా మమ్మీని అడిగి ఇప్పుడు నేను మా మమ్మీ కలిసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికో ఈ బ్లాగ్ టీ వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, మీకోసం ఇంకా మంచి బ్లాగ్స్ చేస్తాను. అండ్ ఏమనుకోకండి ఇన్ని రోజు బ్లాగ్స్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు మా మమ్మీని చూపిస్తాను. అండ్ ఇప్పుడు మా మమ్మీని బయటికి పిలుచుకుపోమని అడగాలన్నమాట. సో అడిగి మా మమ్మీని రెడీ చేసుకొని ఇంకా తీసుకు వెళ్తాను. సో మా మమ్మీ అక్కడ కిచెన్లో క్లీనింగ్ చేస్తుంది. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడు మా మమ్మీని అడగాలన్నమాట, కన్విన్స్ చేయాలి. మా బయటికి పోదామా? బయటికా? ఎందుకు ఇప్పుడు ఎందుకు? పోదామా, బోర్ పడుతుంది ఇంట్లో అండి. అవునా, సరేలే వెళ్దాంలే. ఎక్కడికి వెళ్దాం? ఆటకాడు పోయిద్దాం పదా. సరేలే రెడీ అయిదాం పదా. చలో. ఎస్, మా మమ్మీ ఒప్పుకుంది అనమాట. ఎందుకంటే నేను 1 వీక్ నుంచి అడుగుతున్నాను బయటికి పోదామని. సో ఫైనల్లీ మా మమ్మీ ఒప్పుకుంది. చలో ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం రండి. హలో. సో ఇప్పుడైతే మా మమ్మీకి చైన్ కావాలంట. సో మేమైతే గాంధీ చౌక్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ మమ్మీ వాళ్ళ పనే జరగాలి కాబట్టి ఇంక తప్పదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దీనికి కూడా పిలుచుకురాలన్నమాట. సో ఎప్పుడైతే మమ్మీ చైన్ తీసుకెళ్ళింది అలా అలా ఇంకా మిర్రర్ కనబడితే మనం ఊరికే ఉంటామా. సో ఇప్పుడైతే మేము జూడియోకి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే బ్రేస్లెట్స్ తీసుకోవాలన్నమాట. డ్రెస్సెస్ అప్పుడే తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు తీసుకోవట్లేదు. ఆఖరికి స్కూటీ మిర్రర్ కూడా వదలడం లేదనమాట. నేను వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను, మీరు కూడా ఇంతేనా? సో వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూపించే కీ చైన్స్ అనమాట, బాగున్నాయి. మనం బ్యాగ్కి వేసుకోవచ్చు అండ్ కీస్కి వేసుకోవచ్చు. అండ్ స్టడ్స్ ఉన్నాయి, రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, చైన్స్ అన్నీ. ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి అండ్ వాచెస్ ఉన్నాయి. సో రింగ్స్ చూడండి బాగున్నాయి. ఏమంటే నాకు చేతికి సరిపోవు అనమాట, లూజ్ అవుతాయి. సో అందుకే వచ్చేసాను అనమాట రింగ్స్ తీసుకోకుండా. సో మా ఊర్లో అయితే జూడియో కొత్తగా పెట్టారనమాట. ఒక 3 months అలా అయి ఉంటుంది పెట్టి. సో అలా ఇప్పుడు నేను లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పాలిష్ తీసుకుంటున్నాను. సో ఇంకా ఎక్కడికి పోయినా ఈ మిర్రర్ పిచ్చి పోదు కదా, ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉంటామన్నమాట. సో ఇంకా మిర్రర్కి ఇంకా పిచ్చి పట్టి పగిలిపోవాలన్నమాట, అట్లా చేస్తాము. మీరు కూడా ఇంతే కదా. సో బ్రేస్లెట్ అయితే తీసేసుకున్నాను. సో టాప్స్ అయితే అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నాకు ఒక షూ నచ్చిందనమాట. ఇప్పుడు మమ్మీని అడగాలి. ఇక్కడ ఒక షూ తీసుకున్నాను అండ్ ఇంకో షూ ఇప్పుడు బాగుందనమాట, నాకు నచ్చింది. మా మమ్మీని అడుగుతా, రియాక్షన్ చూడండి. మీ మమ్మీ వాళ్ళు కూడా ఇంతే కదా. అమ్మ ఈ షూ బాగుందమ్మా. నీకు అన్నీ బాగుంటాయి. నేను అన్నీ తక్కువ వస్తాయి. అదే అనమాట సంగతి. సో ఇంకెలానో ఆకలి వేస్తుంటే పావుబాజీ తీసుకున్నామని వచ్చాను అనమాట. అండ్ మమ్మీ పానీపూరి తీసుకునింది. సో పానీపూరి టేస్ట్ కూడా బాగుందన్నమాట. అండ్ ఇంకా పావుబాజీ తినాలి, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో.
సో టేస్ట్ అయితే బాగుంది. సో ఇంకా ఎలానో బయటకు వచ్చాము కాబట్టి మా మమ్మీ ఏదో స్టిచ్చింగ్ అని ఇచ్చిందనమాట వర్క్ వేయడానికి బ్లౌజ్, అది తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మా అమ్మమ్మ కోసం అయితే హాస్పిటల్కి వచ్చామన్నమాట, జస్ట్ బీపీ చెకప్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మా అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చింది అండ్ మేము బయట నుంచి అట్లే వచ్చేసాము. సో చూడండి హాస్పిటల్. సో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. ఇంకా హాస్పిటల్ పక్కనే అనమాట గుడి. సో అక్కడికైతే వచ్చేసాము, మార్కండేయ స్వామి గుడికి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే దర్శనం చేసుకుంటున్నాం అనమాట దేవుడిని. చూసారు కదా, టెంపుల్లో కూడా ఎవ్వరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా నైట్ ఏదైనా ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట. చూడండి ఎట్లా ఉందో. సో బయట చాలా చల్లగా ఉందన్నమాట. అట్లా అట్లా వర్షంలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ సమ్మర్ సీజన్లో వర్షం పడతా కిక్కే వేరబ్బా. సో ఇదన్నమాట బ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.